హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఆర్కే. సో ఈరోజు నా డిష్లోని ఏటుంది అని అంటే అది మన అందరికీ ఫేవరెట్ చికెన్ కర్రీ. చికెన్ అంటే మన ఇండియన్స్ వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. మనం నాన్ వెజ్ అంటే మెయిన్లీ చికెన్కి చాలా ఇష్టపడతాం. సో నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. చూడండి, దానికి నేను శుభ్రం కడిగేసిన తర్వాత నార్మల్ వాటర్తోనే కడిగాను. ఏంటంటే చికెన్కి కడిగితే దానికి పచ్చి స్మెల్ వెళ్ళిపోద్ది అంటారు, కానీ అలాగేయట్లేదు. దానికి కొంచెం పసుపు వేస్తే వెళ్తుంది అనమాట. ఇది చిన్న కిచెన్ టిప్స్, లెట్స్ ట్రై. తో ఫస్ట్ చికెన్ కడిగేసి అది ఈ సింక్ అవ్వడానికి పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి, దానికి తగ్గట్టుగా ఏది కావాలన్నా అది నేను రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడగలరు, నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, టమాటీలు కోసాను అండ్ పచ్చిమిరపకాయలు కోసాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట. అన్నీ రెడీ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టాను. చూడండి, అన్నీ కోయిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయిని పెట్టేద్దాం అనమాట. ఇప్పుడు కళాయి కొంచెం వేడైపోయిన తర్వాత దాంట్లోని మీకు తగ్గట్టుగా నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2 స్పూన్ వరకు నూనె తీసుకుంటున్నాను. చూడగలరు మీరు. ఎవరైనా ఎక్కువ తీసుకుంటే వాళ్ళ తగ్గట్టుగా నూనె తీసుకోవచ్చు. నెక్స్ట్ వేడి నూనెలోని జీలకర్ర చూడండి ఎలాగ తేలుతుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. అలాగే ఒక తేజ్పత్తా వేస్తాను. చూడండి, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. బాగా ఉల్లిపాయలకి ఈ రోస్ట్ చేస్తే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఎక్కడో విన్నాను అనమాట. అది ఎంతవరకు నిజమో చూద్దాం పదండి. చూడండి, నూనెలోని ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయి. ఉల్లిపాయలకి రెడ్ అయిన వరకు ఆగాను. అండ్ దెన్ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ రెడీతో వాడాను. స్మిత్ అండ్ జాన్స్ది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, కట్ చేసి ఉన్న టమాటీలు వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా రోస్ట్ అయిన తర్వాత టమాటీలు వేస్తాను అనమాట. టమాటీల తర్వాత కొంచెం కరివేపాకు అంటారు, అది వేస్తే స్మెల్ బాగుంటుందని అది యూజ్ చేసి. చూడండి, కరివేపాకు వేసిన తర్వాత స్మెల్ కమ్మగా వస్తుంది అనమాట. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో అలాగా నేను టమాటీలు వేసాను. ఇటు వచ్చి విండో చూస్తున్నాను, చాలా బాగుంది. చూడండి, ఈవినింగ్ చూడడానికి చాలా బాగుంది. బాగా టమాటీలు గట్టన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ వేసాను. నేను బయట ఎటువంటి మసాలా గ్రైండ్ చేసి వేసుకోవట్లేదు, నార్మల్గా వేపుతున్నాను. ఎందుకంటే బయట మసాలాలు కాబట్టి మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆడు తిన్న కాబట్టి మీరు చూడగలరు. నేను ఎటువంటి కారం కూడా యూజ్ చేయలేదు, ఎటువంటి పచ్చిమిరపకాయ లాస్ట్ వేస్తాను బాబుకి తీసిన తర్వాత. ఇక్కడ నేను ఉప్పు, పసుపు వేస్తాను అనమాట. ఇది కొరియండర్ పౌడర్, అంటే మనం ధనియాల పౌడర్ అంటాం కదా, అది ధనియాల పౌడరు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. చూడండి, ఇది జీరా పౌడర్, అన్నీ రెడీమేడ్ అండి, ఇంటికంటే చేసిన వీటి కాదు, అన్నీ కొనేసి తెచ్చినవే. చూడండి, అవన్నీ వేసి బాగా కలిపేసాను అనమాట. చికెన్కి ఆ కలర్ చేంజ్ అవుతుంది కదా, వేపితే బాగుంటుంది. ఫస్ట్ వేపేసి తర్వాత మనం నీళ్ళు వేస్తే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొన్ని బంగాళదుంపలు కూడా వేసాను. రెండు బంగాళదుంపలకి చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను అనమాట. చూడండి, చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మనం సింపుల్గా చికెన్ కర్రీ వండితే ఈ స్టైల్గా వండవచ్చు. చూడండి, దానికి ఇప్పుడు మూత పెట్టేసాను 5-10 minutes. ఆ లోపల మనం వెయిట్ చేయాలంటే కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట, ఆ గిన్నెలు మనం తోమేద్దాం. ఈ ఇంటి పనులు మనకి ఎలాగైనా తగ్గవండి. ఎటువంటి అన్ని పనులు చేసినా గిన్నెలు, మన ఇల్లు పనులు బోల్డ్ అనమాట. పటాపట అన్ని గిన్నెలు తోమేస్తున్నాను. యాక్చువల్లీ నేను వీడియో కొంచెం స్పీడ్ చేశాను, ఇంత ఫాస్ట్గా గిన్నెలని ఎవరు తోమరండి. నేను కొంచెం గిన్నెలు ఫాస్ట్ తోమడం స్పీడ్ చేశాను అనమాట వీడియోలని. ఫటాఫట్ అన్ని గిన్నెలు తోమేస్తాను. ఇది ఈవినింగ్ టైం అండి, దగ్గర 5:30 టైం అవుతుంది. సో ఆ టైంలోనే వంట ఎందుకు చేసేస్తున్నాను అనమాట అంటే 7 గంటలకల్లా మా బాబు తినేస్తాడనమాట, అందుకే గిన్నెలు తోమేస్తున్నాను. చూడండి, అయిపోయింది నా గిన్నెలు. అలాగే అన్నం కూడా వేపినట్లు చేసి దానికి ఉడకడానికి మూత పెట్టాను కదండి. ఇప్పుడు తీసాను. చూడండి, కొంచెం చికెన్ నీరు వస్తుంది కదా, నీరంతా ఆరిపోయి కొంచెం వేగినట్లుగా ఉంది.
అలాగే చికెన్ ఉడికిందో లేదో చూశాను. చూసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసాను అనమాట దానికి. ఇంకా కొంచెం ఉడకాలని, చిన్నపిల్లడు ఉన్నాడు కదండి, బట్టి అది కొంచెం బాగా ఉడికితే చిన్నపిల్లలకి అన్నంతో కలిపేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా అన్నంతో కలిపేసి ఈజీగా తినొచ్చు కాబట్టి దానికి కొంచెం ఎక్స్ట్రా ఉడికిస్తాను అనమాట. లేకపోతే చికెన్ నుంచి వచ్చిన నీళ్ళతోనే చికెన్ ఉడికిపోద్ది. మనం కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు వేయించుకొని ఇంకా కొంచెం ఉడకపెడితే బాగుంటుంది. చూడగలరు మీరు. దానికి కొంచెం నీళ్ళు వేసాను కదా, ఒకటి చూస్తున్నాను అనమాట ఉడికిందా లేదని. చూశాను, బాగానే ఉడికింది చికెన్. అప్పుడు నేను ఏం చేస్తానంటే బాబు గురించి కొంచెం చికెన్ తీసేస్తానమాట గ్రేవీతో పాటు. ఆ తర్వాత మీరు చూడగలరు, ఇగో పచ్చిమిర్చి, కోసిన పచ్చిమిర్చి ఇప్పుడు వేసాను అనమాట. చూడండి, ఇప్పుడు వేస్తే ఏంటంటే కారంగా ఉన్నా కూడా మనం తినొచ్చు పెద్దోళ్ళకి. ఇప్పుడు చికెన్ మసాలా, ఎప్పుడైనా చికెన్ కర్రీకి లాస్ట్లో చికెన్ మసాలా వేసి మీరు మూత పెట్టేసి కొంచెం ఉడికితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. జనరల్ ఏం చేస్తారంటే ముందు వేసేస్తారు, కానీ మనం కొంచెం, నేను స్పెషల్లీ కొంచెం లాస్ట్లోనే వేస్తాను. ఇంకా కొంచెం నీళ్ళు వేస్తాను, నీళ్ళు వేసి మూత పెట్టేసాను. అయిపోయింది చికెన్ కర్రీ.